హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ పార్ట్, బోట్ నెక్, అలాగే పాట్ నెక్ అనమాట. బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ పార్ట్ ఏమో ప్రిన్సెస్ కట్. కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలో బొటిక్లో వాడే పద్ధతులతో ఈ వీడియోలో నేను చూపిస్తాను. చూడండి. ఈ విధంగా బోట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోండి. నెక్ వచ్చేసి 4, షోల్డర్ వచ్చేసి 3, 7 అనమాట. కంపల్సరీ ఈ కొలతలతో తీసుకోవాలి. 7, 7, 14 అవుతుంది అనమాట. మన షోల్డర్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఇక్కడ కూడా 4 అనేది తీసుకోండి. వెడల్పు, నెక్ వెడల్పు 4 అనేది తీసుకోండి. ఈ విధంగా దాన్ని జాయింట్ చేయండి. దాన్ని కలిపేసేయండి. కలిపేసి ఇప్పుడు మనం బోట్ నెక్కి బోట్ ఎలా గీసుకోవాలో చూద్దాం. బోట్ నెక్ వచ్చేసి నేను 4 తీసుకుంటున్నానండి. 4 వెడల్పు, 4 పొడవు. ఈ విధంగా తీసేసుకొని ఒక 2.5 దగ్గర మార్క్ పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకుంటే ఏంటంటే మీకు బోట్ గీయడానికి ఈజీ అయిపోతుంది అనమాట. ఇలా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలా గీసుకోలేదంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు, రౌండ్లోకి వెళ్ళిపోతుంది అనమాట అది. ఇప్పుడు చెస్ట్ లూజ్ అండి, చెస్ట్ లూజ్ కాదు, నడుము లూజ్ అనేది తీసుకుంటున్నాను. మామూలుగా మనకు సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి చంక వచ్చేసి నేను 7 పెడుతున్నాను ఇక్కడ. ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి 7 కంపల్సరీ తీసుకోవాలి చంక. ఇంకా కొంచెం లావు హైట్ ఉన్న వాళ్ళకైతే 7.5 వరకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్తో ఈ చంకను చెస్ట్ లూజ్తో కలిపేయండి. ఇలాగా కలిపేసి మార్కింగ్ అయితే ఇట్లా పెట్టుకోండి. ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1.5 పెడుతున్నాను. బోట్ నెక్ బ్లౌజ్లకి ఎప్పుడైనా 1.5 అనేది ఆర్మ్ రౌండ్ పెట్టుకోండి. అప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం బోట్ నెక్ పెట్టాం కదా, ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా గీసుకోండి. ఇలా గీసుకోవడం వల్ల ఏంటంటే మనం కుట్టేటప్పుడు పట్టేసినట్టుగా కాకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట బోట్ నెక్ అనేది. చాలామందికి పట్టేసే ప్రాబ్లం వస్తుంది కదా, అలా కాకుండా ఇలా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఈ బోట్ నెక్కి వెనకాల పాట్ నెక్ అయితే నేను షేప్ గీస్తున్నానండి. ఆ అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి ఇంత వెడల్పు అవసరం లేదు. నేను ఒక 3 ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా నేను షేప్ అయితే గీసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన షేప్ గీసుకోవచ్చండి. ఇందులో రౌండ్ గీసుకోవచ్చు, పొడవు గీసుకోవచ్చు, ఇలా ఎట్లయినా గీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా గీసేసుకోండి. డైమండ్ షేప్ గీసుకోవచ్చు, చాలా ఉంటాయి షేప్స్ అనేవి. ఏదైనా గీసుకోవచ్చు. నేను 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు వెడల్పు, కానీ నేను కొంచెం 1 ఇంచ్ తగ్గించి పెట్టాను. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు దానికి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. 4 మడతలు వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాని హైట్, హ్యాండ్ మనకు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాని హ్యాండ్ హైట్ ఎంతైతే ఉందో అంత తీసుకోండి. కుట్లల్లకి అంతా కలుపుకొని తీసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇటువైపు అటువైపు ఎంత హైట్ పెట్టుకున్నారో ఇటువైపు కూడా అంతే హైట్ పెట్టుకోండి. హ్యాండ్ షేప్ కోసం అయితే 1.5 లైన్ గీసుకోండి అక్కడ. ఇది వచ్చేసి నేను ఆమె బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ప్రకారం తీసుకుంటున్నాను అనమాట. ఎంత ఉందో అంత. ఇలా టేప్ తోటి ఇలా లైన్ ఒకటి గీసుకోండి. అప్పుడు హ్యాండ్ షేప్ అనేది మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హ్యాండ్ షేప్ రాక కొంచెం కంగారు పడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇది టిప్ ఉపయోగపడుతుంది అనమాట. ఇది లూజ్ అనమాట. పైన ఉన్న లూజ్ కంటే ఒక 1 ఇంచ్, కింద ఉన్న లూజ్ కంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మనకు చంకలో. అది నేను మార్కింగ్ పెట్టుకున్నాను. ఈ విధంగా ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసేసుకోండి. క్లాత్ అనేది తక్కువగా ఉంది. క్లాత్ వస్తే ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ పెట్టమని చెప్పింది. క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను హాఫ్ హ్యాండ్స్ పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు లోత్ అనేది ఇలా తీసుకోండి. నేను హ్యాండ్ లోత్ ఎలా తీసుకోవాలో చాలా వీడియోలలో చూపించి ఉన్నానండి. ఈ విధంగా ఆ విధంగా మార్క్ చేసేసుకొని తీసుకోండి. మీరు కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ లోత్ అనేది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ప్రిన్సెస్ కట్,
ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అనేది ఎలా తీసుకోవాలో ఇప్పుడు నేను వివరంగా చూపిస్తాను, చూడండి. ఈ విధంగా, ఎందుకంటే ఈ పద్ధతిలో తీసుకుంటే ఏంటంటే అచ్చం బొటిక్లో కుట్టిన విధంగానే వస్తుంది, ఏం తేడా అనేది ఏమి ఉండదన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టేయచ్చు అనమాట ఈ పద్ధతిలో కుట్టడం వల్ల. అందుకే నేను వివరంగా చూపిస్తున్నాను. తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇదొక్కటే వీడియో పెడదామని అనుకున్నాను, కానీ మనకు బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం బోట్ నెక్లో, కాబట్టి నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ చూపించాల్సి వచ్చింది. కాకపోతే అది కూడా అవసరమే కాబట్టి నేను చూపించాను వీడియోలో. ఈ విధంగా మార్క్ అయితే పెట్టుకోండి. మొత్తం అది ఎలా ఉందో అలాగే షేప్ లాగా మార్క్ అయితే పెట్టుకోండి. ఇంకా మనకు దీనికి షేప్ పట్టీలు అవేవి ఉండవు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే పెట్టేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. నేను అది కొంచెం కుట్లల్లకి అని చెప్పేసి ఒక్క పాదం అంచు నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను అక్కడ స్టార్టింగ్లో. ఇక్కడ స్టార్టింగ్ నుంచి 2.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. మంచిగా చూడండి, ఎందుకంటే ఈ పద్ధతిలో కుడితే మాత్రం ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని తర్వాత 2 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు 5 ఇంచెస్ పొడవు ఉంది కదా, 5 ఇంచెస్ పొడవు ఇక్కడ ఒక లైన్ అనేది గీసుకోండి. లైన్ గీసుకున్నా సరే, ఒక మార్క్ లాగా పెట్టుకున్నా సరే, ఇలా ఒక లైన్ అనేది గీసుకోండి. గీసుకొని దాన్ని కలిపేసేయండి. ఈ 2 ఇంచెస్ 2.5 దగ్గర మనం మార్క్ పెట్టుకున్నాం కదా, దీన్ని కలిపేసేయండి. ఇలాగ క్రాస్గా వస్తుంది లైన్, దాన్ని ఒక పిరమిడ్ షేప్లో వస్తుంది. దీన్ని ఇలా కలిపేసేయండి. ఇలా కలిపేసి ఇప్పుడు మనకు చంక ఉంది కదా, ఆ చంక దగ్గర మనం చంక లోతు అయితే తీసుకోండి, ఒక 30 ఇంచుకి తీసుకొని ఇలా లైన్ గీసుకోండి. గీసుకున్న తర్వాత ఈ 2.5 ఏంటంటే ఆ 2.5 దగ్గర మనకి క్లాత్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి కుట్లలోకి వెళ్ళిపోతుంది ఖర్చులకు, కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకుంటే ఏంటంటే మనకి ఇంకా క్లాత్ అనేది కుట్టేటప్పుడు ఇబ్బంది ఉండదు, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి వీడియోలో, ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని గీసేసుకోండి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ అనేది ఇట్లా హైట్ తీసుకోండి. ఇట్లా హైట్ తీసుకొని దాన్ని స్ట్రైట్ లైన్గా చేయండి. చేసేసి ఇట్లా నేను డాట్స్ వేస్తున్నాను కదా, ఆ డాట్స్ ప్రకారంగా మీరు కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే షేప్ అనేది మంచిగా వస్తుంది అనమాట. చెస్ట్ దగ్గర కూడా మంచిగా కొంచెం మనకు ఎత్తుగా కనిపించేటట్టుగా నీట్గా వస్తుంది అనమాట. అణిగినట్టుగా కాకుండా మంచిగా మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలాగైతే ఉందో అలాగా నీట్గా మంచిగా వస్తుంది ఫినిషింగ్. ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పక్క ఉంది కదా, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్లో మనం డాట్స్ అని పెట్టుకున్నాం కదా, సేమ్ ఆ డాట్స్ ఎలా ఉన్నాయో ఆ లైను ప్లస్ ఆ డాట్స్ కరెక్ట్గా అలాగే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కరెక్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మొత్తం దాన్ని ఎలా ఉందో మొత్తం అలాగే కట్ చేసుకోండి నీట్గా. ఈ 1 ఇంచ్ లూజ్ అనేది మర్చిపోకండి, ఎందుకంటే మనం అక్కడ డాట్స్ కోసం క్లాత్ కట్ చేసాం కదా, ఆ డాట్ కోసం అని ఆ క్లాత్ అనేది మనకు కొంచెం ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. కుట్టేటప్పుడు లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది లేకపోతే కుట్టేటప్పుడు పట్టేసినట్టుగా కావడం అట్లా ఇబ్బంది అయిపోతుంది. ఈ విధంగా చేసేసుకోండి. ఇలా వస్తుందన్నమాట షేప్ అనేది. ఇప్పుడు దాన్ని కుట్టేసేయాలన్నమాట. ఈ విధంగా వస్తుంది. దీన్ని కుట్టడం కూడా ఈజీ అండి, చాలా ఈజీ. దీన్ని అటాచ్ చేయడమే, ఇంకేం ఉండదు. కాకపోతే కొంచెం చూసుకొని నీట్గా అటాచ్ చేసుకోండి. కరెక్ట్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కామెంట్ని నాకు తెలియజేయండి ఎలా ఉంది అనేది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, నేను చెప్తాను.
కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఈరోజుకి ఇంతేనండి వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.